ఫ్యామిలీ, దిస్ ఇస్ షాహిదా. మనం హెల్దీగా ఉండాలంటే మనం హెల్దీ ఫుడ్ తినాలి అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అయితే మనం ఎంత హెల్దీగా ఉంటామో మన కుటుంబం కూడా అంతే హెల్దీగా ఉంటుంది. అసలు హెల్దీ ఫుడ్ తినాలంటే ఎలాంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడు వచ్చాను వైబ్రెంట్ లివింగ్ రెస్టారెంట్కి వచ్చాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ షాప్, వీగన్ రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ స్వయంగా పండించిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం చూద్దాము అండ్ ఎలా హెల్దీగా కుక్ చేసుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. సో మనం రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఏదో పల్లెటూరి ఫీలింగ్ వస్తుంది కదా. సో మీకు తెలుసా, ఇదంతా అంటే ఫామ్ లో పండించినవి, అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి హానికరమైన ఏ కెమికల్స్ కానీ యూజ్ చేయలేదు. ఇక్కడ మనం చూడొచ్చు అండ్ బనానాస్ ఉన్నాయి, ఫ్రెష్లీ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి ఖర్జూరం అనమాట. సో పచ్చి ఖర్జూరము కూడా మనకి అమ్ముతున్నారు. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ మస్క్ మిలాన్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇది పైనాపిల్, వాటర్ మిలాన్. మీరు చూసుకున్నట్లయితే అవకాడోస్. సో అవకాడోస్ ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయో మనకు తెలుసు కదా. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి దేశీ అన్నమాట, ఇది వచ్చేసి మనకి ఫారిన్ నుంచి వస్తుంది అండ్ ఇంపోర్టెడ్ అన్నమాట. సో ఇవి కూడా ఉన్నాయి. మెయిన్గా ఇవి ఇక్కడే పండిస్తున్నారు. సో ఒక టేస్ట్ చేద్దాము ఖర్జూరం ఎలా ఉందో. చాలా స్వీట్గా ఉంది, నిజంగా చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే ఈ సిటీ లైఫ్లో మనకి పెస్టిసైడ్స్ లేకుండా ఆహారం దొరకడం అంటే నిజంగా వరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ తింటేనే మనం హెల్దీగా ఉంటాము. ఎందుకంటే ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది అండ్ బయట ఫుడ్ తింటే రోగాలు తప్పట్లేదు. సో ఇలాంటి మన ఈ లైఫ్ స్టైల్ మనము ఖచ్చితంగా మనం పాటించాలి. సో చూసారు కదా, మనం ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ చూద్దాం, పదండి. వావ్. సో స్టోర్లోకి ఎంటర్ కాగానే మనం వెజిటేబుల్స్ చూసాము. ఇది వచ్చేసి బేకరీ ఐటమ్స్. సో మీకు తెలుసా, బేకరీ ఐటమ్స్ అంటే అన్హెల్దీ అని అందరూ అనుకుంటారు కదా. కానీ ఇక్కడ ఈ స్టోర్లో అన్ని హెల్దీనే. ఎందుకంటే దీన్ని సపరేట్గా అంటే ఎలా తయారు చేశారంటే మీరు చూడొచ్చు. ఇది మఫిన్స్ అన్నమాట. ఇందులో రకరకాల అంటే మనకి నట్స్, డ్రై ఫ్రూట్స్తో చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది మల్బరీ కుకీ అంట. సో మల్బరీస్తో అండ్ ఓట్స్తో కుకీస్ తయారు చేశారు. సో తినచ్చు, బేకరీ ఐటమ్స్ తినచ్చు, కానీ హెల్దీ బేకరీ ఐటమ్స్ తింటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బక్ వీట్ కుకీస్ అంట, అంటే వీట్తో కుకీస్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం, మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు వైబ్రెంట్ లివింగ్. అయితే మేడం, ఇప్పుడు మనము అంటే చూసాను, నేను స్టోర్ చూసి నిజంగా మెస్మరైజ్ అయ్యాను. అంతా ఏదో పల్లెటూరి వాతావరణం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఈవెన్ బేకరీ ఐటమ్స్ కూడా చూశాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మార్కెట్లో చాలామంది న్యూట్రిషనిస్టులు చాలామంది ఉన్నారు. రకరకాలుగా ఈ న్యూట్రిషన్ ఫుడ్, ఇది తినాలి అది తినాలంటారు. అసలు పర్ఫెక్ట్గా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? చాలా బాగా అడిగారు. చాలా మంచి క్వశ్చన్ కూడాను. అసలు నేను ఆ ప్రొఫెషన్లో ఉన్నా కూడాను నేను డాక్టర్ లాగా న్యూట్రిషనిస్ట్ అయిపోయి 10 మంది సలహాలు ఇద్దామని కాదు. నాకు ఫుడ్ అంటే ఇష్టము. ఆ ఫుడ్ మన ఆరోగ్యం మీద ఎలాంటి మహిమ ఉంటది అన్న అవగాహన ఉండటం కోసము ఉంది. కాబట్టి దాన్ని ఇంకా చదువుకుందామని చెప్పి వెళ్ళాను. ఎప్పుడైతే న్యూట్రిషనిస్టులు జనాలకి ఇలా తినాలి అని చెప్పటం, లేకపోతే జనాలు జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎలా తినాలి, బేసిక్స్ అండి, మీరు పుట్టినప్పటి నుంచి మీ తాతలు ముత్తాతలు ఎట్లా తిన్నారు, మనకి ఇన్నేట్గా మనకి ఉంటుంది ఆ నాలెడ్జ్. అలాంటిది అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, అంత సింపుల్ ఎట్
నెససరీ. నీకు పుట్టుకతోటి వచ్చిన విద్యని పక్కనోడి మీద ఎట్లా పెడతావు నువ్వు? వై డూ హ్యావ్ టు? నువ్వు పక్కనోళ్ళని ఎందుకు అడగాలి? కానీ ఇప్పుడు నీకు market- ఏం తినాలి, నీకు ఏది తింటే మంచిది అని పక్కనోళ్ళు అడగటం ఏంటి కదా? సో నీకు స్వయంగా మనకే తెలుసు స్వయంగానే మీరు పుట్టుకతోనే తెలుస్తుంది పిల్లలకి. మీకు అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ వచ్చేయటంలోకి, మార్కెట్లోకి రకరకాల ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కన్ఫ్యూజన్ తోటి మనము ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం ఎలా తినాలి, నేనేం తినాలి, నాకు ఇలాగ వచ్చింది అది ఇది అని చెప్పేసి. లేకపోతే నీకు అసలు అవసరం లేదు, ప్రొఫెషన్ కి అసలు అవసరం లేదు. అంతే అంటారా? అంతే అసలు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ వచ్చింది, కానీ బిర్యానీలో ఎన్ని రకాలు, మండి అంటారు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, సో కన్ఫ్యూజ్ అయిపోయారు పీపుల్. అందుకని మనకి ప్రొఫెషనల్స్ కావాల్సి వస్తుంది. ఆ ప్రొఫెషనల్స్ కూడా రకరకాలు చెప్తారు, అది ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది జనాలకి. సో రకరకాల బిర్యానీలు ఉన్నాయి. పైగా పాత రోజుల్లో అండి బిర్యానీలు అంటే ఎప్పుడో పండగలకే తినేవాళ్ళు, ఇప్పుడు రోజు గా. మీకు ఇప్పుడు రోజు ఒక 4-5 చాయిస్లు, 4-5 ఏంటి ఇంకెన్నో చాయిస్లు, మనం ఆ లోకంలో లేం కాబట్టి చెప్తున్నా. అంటే ఓపెన్ చేస్తే ఎన్ని రకాల చాయిస్లు ఉంటాయి. నువ్వు రోజు బిర్యానీ తినొచ్చు, రోజు బజ్జీలు వడలు తినొచ్చు, నీకు రోజు తినేలాగా నీకు అవకాశం ఉంది. అందుకని కష్టాల్లో ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ. అయితే మేడం, మన జీర్ణ వ్యవస్థకి కూడా ఎంత ఫుడ్ బయట దొరికే ఆ ఆయిలీ ఫుడ్, ఆ ఆయిల్ కూడా 10 సార్లు వేడి చేసి తయారు చేస్తారు, అవన్నీ తినడం వల్ల ఎన్ని హెల్త్ అంటే మనకు డ్యామేజ్ అవుతుంది కదా. తప్పకుండా. సో ఈ కాలం వీళ్ళకి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలా తినాలంటారు? మళ్ళీ ఎక్కడికే వచ్చారు అన్నారు కదా మీరు, ఇలాగ ఎన్నిసార్లు నూనె కాసినవి అట్లాంటివన్నీ వద్దు అనేసి. సో ఆబ్వియస్లీ అట్లాగా తినొద్దు. ఓకే, మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ని రకాల చాయిస్లు ఉన్నాయి బయట, నేను ఏది చూస్ చేసుకోను అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే, మీరు పాత రోజుల్లో మీ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎలా తినేవాళ్ళు అది గుర్తుపెట్టుకొని ఆ రకంగా తినండి. అంటే ఏంటి, ఆ రోజుల్లో మా వాళ్ళకి అసలు ఫుడ్డే ఎక్కువ లేదు అట్లానే అవ్వచ్చు, కానీ ఇంట్లో ఉండేవాళ్ళు. నీ బియ్యం అయితే, జొన్నలైతే, రాగులైతే ఇంట్లో చేసుకునేవాళ్ళు. రైట్. నువ్వు కూరలు వండుకుంటే అక్కడ ఏదో దొడ్లో పండించుకోవటం చేసుకోవటం, లేకపోతే పొలంలో పండి తెచ్చుకునేవాళ్ళు, లేకపోతే ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న మార్కెట్లో అంగడిలోకి వెళ్ళి తెచ్చుకుని వండుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా తింటున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నారు, అట్లాగా. లేని వాళ్ళు దారిలో ఏ బండి ఉంటే ఆ బండిలోకి తింటున్నారు. అంతేగాని నువ్వు ముందు రోజే ప్లాన్ చేసుకుని దాంట్లో అన్నం మిగిలిపోయిందా, దాంట్లో నీళ్లు పోసుకుని రేపొద్దున అందులో కాస్త పచ్చడి నంచుకుని తినేసి వెళ్ళిపోదాం అన్నాడు ఎవడున్నాడు ఈ రోజుల్లో? అది కరెక్ట్ తినటం. ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా మనకి ఎక్కడ ప్రపంచంలో, మన దేశంలో కాదు ఏ దేశంలో కూడాను ఫుడ్లో, హ్యూమన్ బాడీలో అడ్వాన్స్మెంట్ ఏంటి, ఫుడ్లో అడ్వాన్స్మెంట్ ఏంటి? కరెక్ట్ కదా. అది ప్రకృతి సిద్ధంగా పెరిగినవి, అవి మనము ప్రకృతి సిద్ధంగా వాడుకోవాలి ఏ టైంకి ఎలాగా అన్నది. రైట్. సో దట్ సింపుల్ సింపుల్ సింపుల్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆ సీసానా, ఈ బాక్సా, ఈ బాటిలా, ఏమీ కాదు. అది నేచర్ నుంచి వచ్చిందా, అది మనకి అర్థమవుతుందా? దట్స్ ఇట్. మేడం, ఇప్పుడు మనం వైబ్రెంట్ లివింగ్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఎందుకు వీగన్ ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? అంటే సాధారణ ఫుడ్కి వీగన్ ఫుడ్కి ఏంటి డిఫరెన్స్, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? వీగన్ ఫుడ్ అన్నది ఈ మధ్య చాలా పాపులర్ అయ్యింది, కానీ మనం 15 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నాము. నేను ప్రతి ఒక్కళ్ళని వీగన్ అయిపోమని అనను, ఓకే. కాకపోతే నేను 15 ఏళ్ల క్రితము ఈ సంస్థ మొదలుపెట్టినప్పుడు ఎందుకు మొదలుపెట్టాను అంటే, నేను చదువుకోవడానికి అలాగా వేరే దేశాలు వెళ్ళిపోయినప్పటికి నాకు 21 సంవత్సరాలే. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 ఉన్నాయంటే మీకు ఇమాజిన్ ఎన్ని సంవత్సరాల క్రితం అది. ఆ రోజుల్లో ఇంట్లో భోజనం ఉండేది అంతే. మహా అయితే ఎప్పుడైనా బయట నుంచి బజ్జీలు తెచ్చుకోవడం, ఎప్పుడైనా ఏదో పప్పు వాళ్ళు అయ్యి ఉండే తంత బుల్లివి, 10 రూపాయలకో 5 రూపాయలకో ఇన్ని వచ్చాయి అనమాట. అట్లా అలాంటి ఎప్పుడో అలాంటి తప్ప మీద అంతా ఇంట్లోనే వండుకోవటం కూడా మైదాలు అట్లా అన్నీ ఎక్కువ ఉండేవి కాదు అసలు. నాకు అసలు ఐ థింక్ ఐ రిమెంబర్ వెన్ మైదా బికేమ్ మైదా, మళ్ళీ ఈ సెమలినా, మన ఉప్మా ఇది ఉంటది సూజీ, అవన్నీ ఎప్పుడు వచ్చినాయి కూడా. ఆ ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే బియ్యం నూకలతోటి ఉప్మా చేసుకునేవాళ్ళు.
అంతేకాని ఇలాంటివన్నీ వచ్చాయి కదా. సో ఆ రోజుల్లో అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట. కానీ మన ఇళ్లలో అంతా మంచిగా తినేవాళ్ళు, మంచిగా అంటే న్యాచురల్గా తినేవాళ్ళు. సో నేను ఇతర దేశాలు వెళ్ళిపోయాక మనం ఎలాగ అభివృద్ధి అయ్యాము, అభివృద్ధి అనేది మేబీ నాట్ ఎ రైట్ వర్డ్ ఇన్ హియర్, ఎలాగ మనం మారిపోయాం అన్నది నాకు తెలియదు. తెలియకుండా నేను అనుకుంటునేదాన్ని అందరూ మంచిగా తింటారు, మంచిగా తింటున్నారు అనుకునేదాన్ని. కాకపోతే మన వాళ్ళు ఏమీ మంచిగా తింటలేదు, రకరకాల ప్రాసెస్ ఫుడ్స్ తింటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను కూడా మాంసాహారి ఫ్యామిలీ నుంచే పుట్టాను. కాకపోతే మేము వారంకి ఒకసారి తినేవాళ్ళం. ఈ కూరగాయల మీద, పళ్ళు, ఈ ధాన్యాలు, లెంటిల్స్, లెగ్యూమ్స్ ఇవి ఎంత ముఖ్యమని నేర్చుకుని నేనున్నాను. చూస్తూ చూస్తూ మన వాళ్ళు అలాగ మాంసాలు తినేస్తూ ఏదో ఒకటి చెయ్యాలి. అందరూ వెయిట్ ప్రాబ్లం అంటారు, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అంటారు, క్రానిక్ ఇల్నెసెస్, డయాబెటీస్, చాలా మందికి ఇంకా క్యాన్సర్లు, ఇవన్నీ అసలు నాకు షేక్ అయ్యాను. మనం ఈ పరిస్థితిలో ఉన్నామా, మన దేశం ఇట్లాగా ఉందా అనేసి. సో నేను అనుకున్నాను ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి ఐ వాజ్ ఓన్లీ ఎడ్యుకేటింగ్, నాట్ ఆన్ వీగన్ ఫుడ్. మీరు అడిగిన క్వశ్చన్కి నాట్ ఆన్ వీగన్ ఫుడ్, ఎలాగ తినాలి మనము, ఏది తింటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము, ఏది తింటే మనకి గట్ బాగుంటుంది, ఎలాగ తింటే మనకి ఆనందంగా ఉంటాము, ఈ బరువుల గురించి కింద మీద పడకుండా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా ఉండాలని టాక్స్ అండ్ వర్క్ షాప్సే ఇస్తుండే. ఆ టైంలో జనాలు కొంచెం పుష్ చేశారు. ఏంటి కొంచెం కిచెన్ పెట్టండి, మీరైతే ఇంత ఈజీగా చెప్తున్నారు కానీ ఎలా చేయాలో తెలియదు. నేను వర్క్ షాప్స్ ఇచ్చేదాన్ని. నేనేంటంటే వర్క్ షాప్స్ ఇచ్చేదాన్ని ఏంటంటే నా ఇదేంటంటే మీరు వంటింట్లోకి వెళ్ళాలి, వంటింట్లోకి వెళ్ళి వండాలి, ఎవరి మీద ఆధారపడటం ఏంటి అందరికీ తెలియాలి. మనం ఇంట్లో పని వాళ్ళ మీద, వంట వాళ్ళ మీద ఎక్కువ మంది, నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కిచెన్లోకి పోవటం లేదు, మగవాళ్ళు అసలు లేనే లేదనుకోండి. ఎప్పుడు కూడాను చాలా వరకు ఆడవాళ్ళు కూడా వెళ్ళట్లేదు, వంట వాళ్ళ మీద, పని వాళ్ళ మీద ఆధారపడుతున్నారు అని చెప్పేసి, లేదు కిచెన్లోకి వెళ్ళి వండుకుంటాము, నువ్వేమి వేస్తున్నావు అవన్నీ తెలుసుకుంటే బాగుంటుంది, నీకు ఆనందంగా ఉంటుంది, అది పుష్ చేసేదాన్ని. సో చాలా మంది నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కూడా. కాకపోతే కన్సిస్టెంట్గా ఇంట్లో చేసుకోవడానికి వాళ్ళకి అలవాటు లేదుగా. రెండోది బిజినెస్లు, జాబ్లు, ప్రొఫెషన్స్. సో దానివల్ల అన్ని రకాల వల్ల నన్ను పుష్ చేసేటప్పటికి నేను కిచెన్ మొదలు పెడదాం అనుకున్నప్పుడు నాకు అనిపించింది, నేనెందుకు మాంసం పెడతా, నువ్వే తింటున్నావుగా సరిపడా కదా, బయట ఎలాగో దొరుకుతుంది తింటున్నావు. పైగా నేను మాంసం తినను, నేను వీగన్ కాదు అప్పటికి, కానీ మాంసాలు అయితే నేను 17 సంవత్సరాలకే మానేశాను. నేను తినంది ఇంట్లో కూడా వండేదాన్ని కాదు ఎవరి కోసం కూడాను, కాబట్టి నేను అది ఎలాగూ పెట్టను. కాకపోతే ఆ రోజుల్లో గుడ్డులు, పాలు అట్లాంటివన్నీ నా డైట్లో ఉండేది. సో ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు, నువ్వు తింటావు కదా ఎందుకు పెట్టద్దు అని. నేను ఆ స్వచ్ఛమైన పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తా, ఆ స్వచ్ఛమైన గుడ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తా, రైట్? నేను స్వచ్ఛంగా లేకపోతే నేను బిజినెస్ చేయాల్సిన పని లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను. నేను ఏంటంటే నీకు కూరగాయలు ఎక్కువ వెళ్ళాలి, ఈ మిల్లెట్స్ మనం పండిస్తున్నాం కానీ ఎవరు సరిగ్గా వాడుకోవటం లేదు, అది ఎలాగా టేస్టీగా చూపిస్తాను. దట్ ఈస్ నేను ఏ ఫుడ్ అయినా కూడా నాకు ఎప్పుడు కూడా నాలో ఒక విద్య ఉంది అంటే హెల్తీ ఫుడ్ ని టేస్టీగా చూపించడం. ఎగ్జాక్ట్లీ, హ్యాండ్స్ డౌన్ నాకు అది ఒక ఉద్యమం. అంటే అది ఒకటి ఉంది కదా, హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదు అని ఉంది, అది అసలు అపోహ అది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ కదా, సో దీని ప్రత్యేకత ఏంటంటారు? ఇదా చూడండి, వాతావరణం అలాగుంది, కొంచెం హెర్బల్ టీ, కొంచెం దీంట్లో ఏమేమి తెలుస్తుంది, వాము తెలుస్తుంది, వాము వేసారు, అల్లం వేసారు, రైట్, కొంచెం లెమన్ గ్రాస్, ఇట్లా ఇవన్నీ ఏంటంటే సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. తాగుతూ ఉంటే ఒకలాంటి ఫీలింగ్, అరోమా థెరపీ వస్తుంటుంది. అదే కాకుండా జీర్ణంకి చాలా మంచిది. అండ్ వేరే ఫుడ్ తినడానికి కొంచెం దూరంగా ఉంటాం, ఏదో తాగుతున్నాం కదా, ఆక్యుపైడ్. సో ఏదో ఒకటి తినకుండా, సో ఇలాంటి హెల్దీ టీ తాగితే ఎంతో మంచిది. అదే అంత కంఫర్ట్ కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. సో అందుకని నేను నిజంగా టేస్టీ ఉందా, నైస్. సో అందుకని నేను ఎందుకు పాలు అంటే ఎన్ని కేంద్రాల నుంచి వస్తుందో, ఎన్ని గేదెలు, ఆవులు ఎన్ని కలిపేసి దానికి ఎన్ని హార్మోన్లు ఇస్తారో, ఎన్ని కష్టాల్లో ఉన్నాయో వాటి అన్ని పాల్లోకి వస్తాయి. పైగా నా చదువు ప్రకారం, నా నాలెడ్జ్ ప్రకారము
పాలు అన్నది హైలీ ఇన్ఫ్లమేటరీ. ఎందుకు పాలు డైరీ అన్నది అసలు తీరే అలాంటిది, ఓకే ఆ తీరే అలాంటిది. అదంతా ఒక ఇండస్ట్రీ అయిపోయి బిజినెస్ అయిపోయి అది ఒక మనకి పన్నీర్లని అవి ఇవి వచ్చింది. కానీ బట్ దాని స్వతహాగా పాలు నేచర్ అట్లాంటిది. తల్లి పాలు పిల్లలకి కావాలి, గేదె పాలు ఆవులకి whatever అంతే. దాని తర్వాత పాలు అవసరం లేదు. పాలు అసలు అవసరం లేదు. కాకపోతే పాత రోజుల్లో మనకి మన పొలం కోసం మనకి రెండిటికి అవసరం కాబట్టి ఆ గేదెల్ని ఆవుల్ని పెంచేవాళ్ళు. అవి తాగేసిన తర్వాత దాన్ని మనకి గౌరీ అని పేరు పెట్టుకుని, లక్ష్మి అని పేరు పెట్టుకొని దాన్ని సాక్కుని దాన్ని సొల్లంతా మన మీద పడి అట్లా. సో వీఆర్ ఇన్ ద సేమ్ ఈకో సిస్టమ్. దాని గట్కి కూడా మనకి దానికి కంపాటబిలిటీ ఉంటుంది. సో అది తాగితే కూడా మనకి డైజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పైగా పాత రోజుల్లో మీరు గ్లాసులు పాలు తాగడానికి పన్నీర్ చేసుకోవడానికి సరిపడా పాలు లేవు అక్కడ. ఏదో కొన్ని పాలు మిగిలితే దాన్ని తోడు పెట్టుకొని పెరుగు చేసుకొని చిలికి మజ్జిగ చేసి ఆ మజ్జిగ తాగేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో వచ్చిన గట్ బ్యాక్ ప్రోబయోటిక్స్ మన గట్కి మంచిది కాబట్టి. అంతవరకే కావాలి అది, అంతకన్నా మనకి అనవసరం. ఈ రోజున మీరు పొలం ఉండుంటే మీరు పొలంలో గేదెలు పెంచుకుంటే మీరు కూడా కాస్త అది మజ్జిగ తాగండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. అదర్వైజ్ నువ్వు కేంద్రం నుంచి లేకపోతే ఇదిగో ప్యాకెట్లలోంచి వచ్చి కట్ చేసుకుని పోసుకుని కాసుకుని అది అవసరం లేదు. చాలా యాక్చువల్లీ హార్మ్ఫుల్ ఫర్ పీపుల్. సో అది ఎలాగో నేను పెట్టను. గుడ్లు కూడా అదే సిస్టమ్. సో ఇంకేం చేస్తాను, వీగన్ అంటే ఎవడు మన ముఖం చూడని చెప్పేసి వీగన్ అల్లా అప్పుడు ఊరికే డెలిషియస్లీ హెల్తీ టేస్టీ ఫుడ్ పెడతామండి ఇక్కడ. హెల్తీ ఫుడ్ టేస్టీ ఫుడ్ పెడతామండి. డెలిషియస్లీ హెల్తీ మేము టేస్టీ ఫుడ్ ఇక్కడ హెల్తీ ఫుడ్ పెడతాము. చిత్రం ఏంటంటే అది టేస్టీగా ఉంటుంది అన్న దాంతో చెప్పుకుంటూ వచ్చారు. కొన్నాళ్ళ తర్వాత ప్లాంట్ బేస్డ్ అంటాం మొదలు పెట్టా. అంటే వాళ్ళకి ఏదో ఒకటి అర్థం అవ్వాలి కదా, ఏంటిది వెజిటేరియనా ఏంటి అసలు ప్లాంట్ బేస్డ్ అనేదాన్ని ఏం పదం వాడాలో అర్థమయ్యేది కాదు. కాకపోతే ఎప్పుడు ఏం పదం వాడినా వాడకపోయినా ఎప్పుడు ప్లాంట్ బేస్డే, ఎప్పుడు వీగనే, ఎప్పుడు సేమ్ కన్సిస్టెంట్గా మేము స్వచ్ఛమైన ఫుడ్ టేస్టీగా పెడుతూ వచ్చాము ఈ 15 ఏళ్ళు. రైట్. అయితే ఈ జర్నీలో అంటే ఏ పాయింట్ సెలబ్రిటీస్ని వాళ్ళు అట్రాక్ట్ అయ్యింది? ఎందుకంటే మీరు ఎంత ఫేమస్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ మీ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారు. సో ఏంటి సీక్రెట్ ఏంటి? వాళ్ళకి అర్థమైంది మనం చేసింది ఏంటి అన్నది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ వాళ్ళకి ముఖ్యం, అందరికీ ముఖ్యమే ఆరోగ్యంగా ఉండటం, అందంగా ఉండటము. కానీ అది వాళ్ళ ప్రొఫెషన్. అందగా కనిపించాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. నువ్వు స్టంట్స్ పవర్ ఉండాలి, అవన్నీ ఇచ్చే ఫుడ్ కాబట్టి. పైగా వాళ్ళు స్టడీ చేస్తారు, ఇతర దేశాల వాళ్ళు ఎలాగుంటున్నారు, వాళ్ళు ఎందుకు అలాగుంటున్నారు, మనకేం కావాలి, అట్లాగా ఆ అవగాహన వల్ల వాళ్ళు మనకి అట్రాక్ట్ అయ్యారు. మేడం, మీరు సెలబ్రిటీస్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటిస్తారు? ఎలాంటి ముఖ్యమైన విషయాల్లో ఇవి ఇంపార్టెంట్ అనేసి పాటిస్తారు? ఒకటైతే మాత్రం మనము సెలబ్రిటీస్కి వేరేగా పక్కన వాళ్ళకి వేరేగా చెయ్యం. మనకి అందరూ ఒకటే. వాళ్ళు ఏదైనా ప్రిఫర్ చేస్తారు కదా. సెలబ్రిటీస్ అంటే చాలా ప్రత్యేకంగా తినడానికి ఇష్టపడతారు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి భోజనము ఆ ఎఫెక్ట్ ఎలాగున్నది అన్నది వాళ్ళకి కౌంట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పని చేయాలి, తర్వాత ఆనందంగానూ ఫీల్ అవ్వాలి, తర్వాత నిద్ర బాగా పట్టాలి, తర్వాత అందంగానూ ఉండాలి, తొందరగా ఏజ్ అవ్వకూడదు, తొందరగా తినేసేయాలి, క్వాంటిటీ తక్కువ ఉండాలి. క్వాంటిటీ తక్కువ ఉండాలి, ఎక్కువ ఎనర్జీ రావాలి, వెయిట్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఇన్ని రకాల వాళ్ళకి ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. మనం ఏం చేస్తాము స్పెషల్గా అనేది బేసిక్లీ అందరికీ ఇలాగానే హోల్ ఫుడ్స్ మాత్రమే వాడతాము. ఎంత వీలైతే అంత ఆర్గానిక్ అయితేనే. రెండోది మినిమల్గా వండటాలు, దాన్ని పెట్టేసి చేసేసి దాన్ని ఫ్రై చేసి తర్వాత బేక్ చేసి అన్ని రకాలు చేయకుండా దాంట్లో పోషకాలు ఇంకా ఉండేలాగా చూసి చేస్తూ ఉంటాం అన్నమాట. సూపర్ ఫుడ్స్ యాడ్ చేస్తాం అందులో. సూపర్ ఫుడ్స్ అంటే ఫ్యాన్సీ ఇతర దేశాల నుంచి మనం మునగాకు కూడా సూపర్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ రాగి పరాతా చేస్తాం మనం. రాగి అంబలి మనకి పాలేరు అట్లాగా పొలం పని వాళ్ళు తాగేవాళ్ళు, రైట్. మనము దాన్ని ఫ్యాన్సీగా మునగాకు దాన్ని కలిపి మనము
స్వీట్ పొటాటో అన్ని కలిపి ఒక పరాతా లాగా చేస్తాం. రైట్. సో నా ఎంత టేస్టీ అనిపిస్తుంది, ఫ్యాన్సీగా కూడా అనిపిస్తుంది కదా. అంబలి, రాగి అంబలి అంటే ఎవడు తాగడు అంత ఈజీగా, రైట్? మునగాకంటే బిట్టర్ అంటారు, రైట్? రెండు కలిపి దాంట్లో స్వీట్ పొటాటో కూడా వేసి నువ్వు పరాతా చేస్తే టేస్టీ ఆనందంగా ఉంటది. కొంచెం బీరకాయ పచ్చడు, నల్లేరు పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఏం పచ్చడి నంచుకొని తింటే కూడా సూపర్ ఉంటది. అదే కాకుండా మనం కొబ్బరికాయతోటి ప్యూర్ ఓన్లీ కొబ్బరికాయ పాలుతోటి ఫ్రెష్ గా చేసిన పెరుగు చేస్తాం, ఫర్మెంటెడ్. దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అదే కాకుండా ఇమాజిన్ పరాతా, మంచి పచ్చడి, పెరుగు, ఇంకేం కావాలి? చాలు, మొత్తం అందులోనే అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ అది. ఇంకా మరి కొంతమంది పొలిటీషియన్స్ కు కూడా మీరు ఫుడ్ అందిస్తూ ఉంటారు. సో ఎలాంటి అంటే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి కదా, సభలకి వాటికి వెళ్తుంటారు. అసలు సభలకు అవ్వనివ్వండి, పాదయాత్రలకు అవ్వనివ్వండి, ఎన్ని రకాలుగా కూడాను ప్యూర్ ఫుడ్లో అంత పవర్ ఉంటుంది, అంత ఎనర్జీ ఉంటుంది. అది మనము తీసుకునే శక్తి మనకి ఉంది. నేచర్ నుంచి వచ్చిన ఫుడ్ని కన్వర్ట్ చేసుకునే, ఎనర్జీగా చేసుకునే శక్తి మన బాడీలో ఉంది. ఆల్ ది ఆర్గన్స్ ఇంక్లూడింగ్ ద గట్, దే ఆల్ హ్యావ్ దట్ ప్రాసెస్. సో ఏమీ దాంట్లో మ్యాజిక్ ఏం లేదు. కావాల్సిన మేత, డైజెస్ట్ చేసుకునే శక్తి, రెండు కలిపితే యూ హ్యావ్ ఇట్. సో అథ్లీట్స్ అవ్వండి, ఎవరికైనా ఇట్స్ పక్కా పర్ఫెక్ట్ ఫుడ్ అనమాట. అది అందరి చేతుల్లోనే ఉంది. మేమేదో పెద్ద గొప్ప కాదు. మేము నా ఎడ్యుకేషన్ వల్ల, బ్యాక్గ్రౌండ్ వల్ల నేను ఇట్లా వెళ్ళిపోకుండా స్టడీగా, అండర్స్టాండింగ్ తోటి, కన్విక్షన్ తోటి, కమిట్మెంట్ తోటి చేస్తూ పోతున్నాం. రైట్. అయితే మీరు ఇందాక అన్నారు కదా రాగి విత్ మునగాకు, సో అవన్నీ కలిపి అనేసి, అలాగనే ఒక ఫ్రూట్ మిక్స్ ఏదన్నా చెప్పొచ్చు కదా, లేకుంటే ఫ్రూట్ షేక్. ఫ్రూట్ మిక్స్ అంటే నాకు గుర్తొచ్చింది, పపాయ తినడానికి కొందరు పిల్లలు ఏడుస్తారు. పెద్దవాళ్ళు కూడా ఏదో మంచిది కదా అని తింటారు అంతే. కానీ ఆ పపాయాలో నువ్వు ఇప్పుడు మన చిన్న చిన్న బనానాస్ ఉంటాయి కదా, ఎల్లోవి, ఎల్లకి బనానాస్ అని, కర్పూరం అని, చక్కెరకేళి అని, అమృతపాణి అని, అట్లాంటి ఒక బనానా స్లైస్ చేసుకుని ఆ పపాయాలో వేసుకుని తింటే, ఒకవేళ మీకు ఇంకా అదృష్టం బాగుంటే మామిడికాయ సీజన్ అయితే చిన్న మామిడికాయ మొక్క కూడా వేసుకుని, ప్యాషన్ ఫ్రూట్ అంటారు చాలా మందికి, అసలు ఎలా తినాలో కూడా తెలియదు. తెగ కాస్తాయి అవి కాసినప్పుడు. ప్యాషన్ ఫ్రూట్ ఇట్లాగా గుండ్రంగా ఉంటాయి, పాదులు పాదులు. అసలు మనకి పొలాలు ఉన్నోళ్ళకి తెగ ఉంటాయి. ఎందుకంటే మీరు అదొక పాదు వేసేస్తారు, వదిలేస్తారు, దానికి అది సీజన్లో వచ్చినప్పుడల్లా కాస్తా ఉంటది. అది విపరీతమైన సువాసనగా ఉంటుంది. మెనీ న్యూట్రియన్స్ ఉంటాయి, చాలా లైక్ సూపర్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అనమాట. అసలు దాని వాసన చూస్తే అమృతం అంటే ఇలాగ ఉంటదేమో అనిపిస్తుంది. కాకపోతే కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉంటది. సో ఈ పపాయ మీద, రైప్ బనానా మీద ఆ మ్యాంగో ఇది వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అది నెక్స్ట్ లెవెల్. మీకు ఏ డిజర్ట్ కూడా ఇంత మంచిగా ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ సింపుల్ ఫ్రూట్ని అట్లా చేసుకుని తింటే నీకు సాయంత్రం అయ్యేటప్పటికి ఐస్ క్రీమ్ కావాలి, బ్రౌనీ కావాలి, రావు. నువ్వు ఎంత సాటిస్ఫై అయిపోయావో ఇందులోనే. సో కొంచెం అట్లా క్రియేటివిటీ. వద్ద అట్టుపండు తింటే కూడా జాయే, కానీ దాన్ని కలుపుకొని. మన దగ్గర చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది, డివైన్ కోకో స్ప్రెడ్ అంటాం. దాంట్లో ప్యూర్ కోకో, చాలా మంది తెలుసు డార్క్ చాక్లెట్ ఎంత మంచిది అనేసి. సో దీంట్లో డార్క్ చాక్లెట్, ఇంకేమి ఉండదు, డార్క్ చాక్లెట్. ఇంక తీసేసేది ఏమి లేదు, వేసేది లేదు. దాంట్లో కొంచెం క్యాష్యూస్ లేదంటే ఆల్మండ్స్, డిఫరెంట్ ప్రోడక్ట్ని బట్టి, కొబ్బరి బెల్లం వేసి మనము మంచి స్మూత్ గా చేస్తాం. ఆ బనానా మీద పెట్టుకున్నారనుకోండి ఇది, రైట్, తింటే హెల్త్ నో సండే, సండేస్ అంటారు కదా మన ఐస్ క్రీమ్ సండేస్, అసలు పోలిక లేదు. అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీంతో నీకు కావాల్సిన న్యూట్రియన్స్ వస్తాయి. చాలా మందికి నాకు మెగ్నీషియం లేదు, నాకు జింక్ లేదు, వినే ఉంటారు. కాల్షియం లేదు, కాల్షియం అన్ని ఇందులోంచి వస్తున్నాయిగా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫంక్షనల్ ఫుడ్. ఈ ఫుడ్ అంటే నువ్వు తింటే నీకు కావాల్సిన పోషకాలు ఇట్స్ దేర్ ఇన్ ద ఫుడ్ ఇట్ సెల్ఫ్. ఇంకా నువ్వు అది తింటే నీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, న్యూట్రియన్స్ వచ్చినాయి, ఆనందం వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అవసరం లేదు. మోస్ట్ లైక్లీ నువ్వు స్ట్రెస్ కూడా మంచిగా మేనేజ్ చేసుకుని, మీరు ఆ వాకింగ్ చేసుకుని, ఏదో కొంచెం ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా, ఏ స్పోర్ట్ ఆడతారో, యోగా చేస్తారో, వాకింగ్ చేస్తారో, స్విమ్మింగ్ చేస్తారో, మీకు నచ్చిన ఏదో చేసి ఒళ్ళు కదిలించుకుని, పొలం చేసుకుంటారో, గార్డెనింగ్ చేస్తారో, ఏదోటి చేసుకొని ఇట్లా తింటే యూ లిటరలీ డోంట్ నీడ్. కానీ మనం అట్లా చేయట్లేగా. కొందరు చాలా మంది చాలా హెల్తీగా తింటారు, కానీ అన్ని న్యూట్రియన్స్ ఉండవు. ఎందుకంటే స్ట్రెస్ తోటే వాళ్ళకి చాలా కట్ అయిపోతూ ఉంటాయి. నాకు ఇక్కడ ఒక డౌట్, కొంతమంది స్ట్రెస్ లో ఎక్కువ తినేస్తాం అంటారు కదా, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏం తినాలి?
స్ట్రెస్లో ఉన్నప్పుడు నీ గట్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంటుంది. నీకు Okay. కావాల్సిన డైజెస్టివ్ ఎంజిమ్స్ ప్రొడ్యూస్ చేసే అంత శక్తి నీ బాడీకి ఉండదు. ఓకే. ఐడియలీ స్ట్రెస్ తోటి ఏమి తినవద్దు, కానీ Okay. స్ట్రెస్ తోటే మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే స్ట్రెస్ ఈటింగ్ అన్నది అంటే అది ఒక నిన్ను కరవదు, ఫుడ్ అన్నది కరవదు కదా, అవును. డైరెక్ట్గా అయితే కరవదు, తర్వాత కలుస్తుంది, ఎదురుకుండా కరవదు. నువ్వు స్ట్రెస్గా ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తగు పెట్టుకుని తగు అయిపోద్ది. సో చాలా మందికి ఫుడ్ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అనమాట. ఫుడ్ అన్నది ఏంటంటే మనకి బయలాజికల్ గా ఇన్నేట్ గా మనకి బేబీ అప్పుడు వెన్ యూర్ బోర్న్ నీకు ఏడిస్తే తల్లి పాలిస్తుంది. తల్లి పాలు ఇలా పట్టుకొని ఇస్తే నీకు ఏమొస్తుంది? కంఫర్ట్. తల్లి కన్నా సెక్యూరిటీ ఎవరి దగ్గర వస్తుంది? సో కంఫర్ట్. అది మనము వీఆర్ వైర్డ్ అనమాట. కంఫర్ట్ కావాలంటే అమ్మ కావాలి. అమ్మ అంటే ఫుడ్, బికాస్ అమ్మ ఈక్వేట్స్ టు ఫుడ్ వెన్ యూర్ అ బేబీ. అంతకన్నా ఏంటి తెలుస్తుంది మనకి? సో అందుకని మనం ఫుడ్కి వెళ్ళిపోతాం ఎప్పుడు చూస్తే. ఓకే. సో ఇట్స్ బయలాజికలీ. సో అందుకని మీరు తినండి మంచి ఓకే, డోంట్ బి స్ట్రెస్డ్ అవుట్. నాకు అమ్మో 4 మామిడిపళ్ళు తినేస్తున్నాను నా స్ట్రెస్ తోటి అనుకుంటే రిలాక్స్, అట్లీస్ట్ 5 మామిడిపళ్ళు. అదే కానీ చాక్లెట్ బార్స్కి వెళ్ళారు అనుకోండి జంక్కి, అది నీకు తర్వాత స్ట్రెస్లో వచ్చిన డ్యామేజే కాకుండా ఈ ఫుడ్ వల్ల డ్యామేజ్ యాడ్ అవుతుంది. సో నువ్వు స్ట్రెస్ ఈటింగ్ అంటే గో ఫర్ టేస్టీ అండ్ హెల్తీ. మా దగ్గరకు వచ్చి కింద ఏ కావాలంటే తీసుకోండి. అది కొంచెం ఎక్కువ తినేసేయచ్చు కూడా, అట్లీస్ట్ జబ్బులు రావు మీకు. మా అయితే 1 kg పెరుగుతారు అంతేగాని జబ్బులు రావు. దాంతోపాటు ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ డూయింగ్ యువర్ వాక్స్ అండ్ ఆల్, దట్ ఆల్సో ఇస్ నాట్ దేర్. సో స్ట్రెస్ ఈటింగ్ అప్పుడు ఎక్కువ తినేటట్టు అయితే అట్లీస్ట్ హెల్తీ ఫుడ్ తినండి. ఎగ్జాక్ట్లీ. అవును, స్ట్రెస్ ఉన్నప్పుడు టేస్టీ ఫుడ్. హెల్తీ కదా అని స్ట్రెస్ అప్పుడు టేస్టీ లేకపోతే కొట్టబుద్ధి వేస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి టేస్టీ. ఎగ్జాక్ట్లీ. మేడం, అయితే మీరు సమంత గారితో మీ అనుబంధం ఏంటి చెప్పండి. సమంతనా? Samantha, obviously, like many of us, admire her for her commitment and hard-working nature. And తనకి నాకు కామన్గా ఉన్నది ఏంటంటే ఇంట్రెస్ట్ ఫర్ గుడ్ ఫుడ్ అండ్ వెల్నెస్. కామన్ ఇంట్రెస్ట్. That's why she came and learned అలాగా. So that is the connect that we have. ఓకే. మీరు ఇచ్చిన ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ని తను కరెక్ట్ గా అలాగే ఫాలో అయ్యారా? అనుకుంటా, కానీ చాయిసెస్ మన ఫుడ్ చాయిసెస్ అన్ని చాలా పర్సనల్. ఐ థింక్ సమంత ఇస్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ హర్ ఓన్ ఫుడ్ చాయిసెస్. కానీ మన దగ్గర వచ్చినప్పుడు తను షీఈ్ అ గుడ్ స్టూడెంట్. మంచిగా నేర్చుకుంటుంది, మంచి క్వశ్చన్స్ అడుగుతుంది, అండ్ షీ ఫాలోస్ follows her heart, and generally she wants to be good person, good to herself, good to everyone, and a brilliant actor on top of that. So she's inspirable. She's a woman and she's hard working, and that is another something common. Exactly. And we both are wellness enthusiasts. Okay. So now she is expecting. So so happy for her. I congratulated her and all that. She's happy. Okay. తను ఇంకా ఫుడ్ అలా ఇంకా అంటే ఇంకా హెల్దీగా రావాలనేసి, బేబీ హెల్దీగా ఉండాలని స్టార్ట్ చేస్తున్నారు. మీ దగ్గర సలహాలు తీసుకున్నారా? You should ask her about her diet. అంతే అంటారా? అంటే ఎవరి సీక్రెట్ వాళ్ళది, డైట్ సీక్రెట్. ఓకే. అయితే ఇప్పుడు ఏదైనా వంట చేయాలంటే కుక్ వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా మీరు. సో ఎందులో కుక్ చేయాలంటారు? మనకి ఏది అందుబాటులో ఉంటే, అంటే కొందరికి మట్టి కుండలు అందుబాటులో ఉంటాయి, కొందరికి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్, కొందరికి ఇదిగో మనకి లాంగ్ పీ అని మనకి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చినది రాయి మట్టి కలిపి చేసింది అవి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మెటీరియల్ వాడతారు. సో మనం ఎక్కడ ఉన్నాము దాన్ని బట్టి వాడుకోవాలి. కాకపోతే నాన్ స్టిక్ ప్యాన్లు వాడుకోవద్దు, ఈ అల్యూమినియం వాడొద్దు. ఓకే, ఇలాంటివి వాడకుండా మంచి క్వాలిటీ స్టీల్ అయితే, రాయి అయితే, కాల్చట్టి అని ఇంకొక రకం ఉంది, మన తమిళనాడు వాళ్ళు వాడతారు, రాతితోటి చేసింది. అలాంటి మట్టితోటి చేసినవి, దీస్ ఆర్ ఆల్ గుడ్. ఓకే, మట్టితో చేసినవి బెస్ట్ అంటున్నారు, లేకపోతే బెస్ట్ అనేం కాదు, చాలా ఉన్నాయి బెస్ట్లు. ఓకే,
వర్స్ట్ అయితే మనకి ఇది ఆర్టిఫిషియల్ టెఫ్లెక్స్ Okay. ఇట్లాంటి Okay. లేయర్స్ తోటి వచ్చినవి ఓకే నాన్ స్టిక్స్ అండి. ఎస్ నాన్ స్టిక్స్ సో అది వాడొద్దు. అవి వాడొద్దు. క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ గుడ్. అల్యూమినియం కూడా పక్కన పెట్టాలి. చాలా రీసెర్చ్ చూపిస్తుంది అల్యూమినియం మన ఫుడ్ లోకి వస్తుంది అండ్ ఓవర్ ద టైమ్ ఇట్ మైట్ కాజ్ మెంటల్ ఇష్యూస్, ఆల్జైమర్స్ అది వచ్చే అవకాశం ఉందని చాలా రీసెర్చ్ చూపిస్తుంది. సో ఎందుకైనా మంచిది అది పక్కన పెట్టుకొని మట్టి కుండల్లో వాడుకుంటే బెస్ట్ అన్నమాట. నేచురల్ మట్టిలోంచి చేసినవి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళలో వచ్చే జబ్బులన్నీ ఇప్పుడు 20s 30s లోనే వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్, కొలాప్స్ అయిపోతున్నారు, జిమ్ చేస్తూనే కొలాప్స్ అయిపోతున్నారు, అండ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, డయాబెటీస్ వస్తున్నాయి, చిన్నపిల్లలకైతే ఒబేస్ వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలా మారిపోతుంది? ఏం మారాలి? జీవన శైలిలో ఏం మారాలంటారు అసలు? గుడ్ క్వశ్చన్. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి కారణం. స్ట్రెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. మనకి సహజ ఆహారం తినటం లేదు. మనం ప్యాకెట్లు ఓపెన్ చేస్తున్నాం. మంచినీళ్ళ కన్నా జ్యూసులు అంటాం, ఆ బాక్సుల్లోంచి జ్యూసులు అంటాము. ఏదైనా స్నాక్ కావాలంటే ప్యాకెట్లు ఇప్పుతాము. 10 రూపాయలకి 5 రూపాయలకి కూడా నీకు బిస్కెట్లు లాంటివి వచ్చేస్తున్నాయి. అదే ఈజీగా ఉంది ఎవరికైనా. అది రాత్రి ఏంటి నానబెట్టుకొని పొద్దున్న రుబ్బుకొని చేసుకోవటం అనేది పెద్ద పనిలాగా కనిపిస్తుంది. సో అన్ని ఈజీ. జంక్ ఫుడ్ చీప్ అయిపోయింది. మనకి కాలక్షేపం కోసం అంటే మన టైంతో ఏం చేసుకుంటాం, పెద్ద ఏమి పనులు చేసేసి కాదు అదంతా. వేరే అట్లా గడుపుతున్నాయి. ఎప్పుడు చూస్తే ఇట్లాగ ఉంటాము ఫోన్ల మీద, టీవీల మీద అట్లాగా. కానీ నువ్వు అది చేసావు అంటే అది ఇంత చేస్తే నీ వంటకి కూడా టైం పెట్టుకో. నీ ఫుడ్ కూడా చాలా మంది వండుకోరు. అంత ఏదో గబగబా ఏదో తినేసేయాలి, ఏది తొందరగా వస్తుంది, అంత తక్కువ డబ్బులతో కూడా అయిపోతుంది. నువ్వు వండుకుంటేనే ఇంకా కొంచెం డబ్బులు అవుతుంది. ఎస్పెషలీ పని వాళ్ళు ఆ ఏజ్ చూసుకుంటుంటే వాళ్ళు ఇంట్లో పిల్లలకి నువ్వు పొద్దున్న టిఫిన్ చేసేదానికన్నా బయట నుంచి 2 బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చేస్తేనే ఈజీ అయిపోతుంది. దానివల్ల డయాబెటీస్ అయితే, మనకి ఒబేసిటీ అయితే, హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే ఇవన్నీ కూడా చిన్న వయసుల్లోనే వస్తున్నాయి, క్యాన్సర్లు ఇవన్నీ. సో అదే కాకుండా వాతావరణం మనం తిన్నది పైగానేంటి బాడీ కదల్చంగా. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. చాలా జాబ్స్ కూడా అలాగే ఉన్నాయి కదా, వాళ్ళు ఒక ప్లేస్ లోనే కూర్చుండిపోతున్నారు. అదే. సో వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు? సో నిన్ను ఎవడు 12 గంటలు 15 గంటలు 18 గంటలు ఏం కూర్చోమంటలేగా. సో మధ్యలో కూర్చోని టైంలో నువ్వు వేరే పనులు చెయ్యి. మళ్ళీ నీ ఎంటర్టైన్మెంట్ కూడా కూర్చునే అయితే ఎట్లా? నువ్వు నీ ఉద్యోగం కూర్చుని చేసే పని, నీ ఎంటర్టైన్మెంట్ కూర్చుని చేసే పని. ఎల్లు వంటింట్లోకి వెళ్ళు, బజార్కి వెళ్ళు, కొనుక్కో. మాలాంటి షాపులకు వచ్చి నువ్వు ఇంగ్రీడియంట్స్ కొనుక్కో, స్వచ్ఛమైన కూరగాయలు కొన్ని. నువ్వు డబ్బాలు సంపాదిస్తున్నావు కదా. ఇప్పుడు మీరు అన్న ఉద్యోగాలు రోజుని ఎంత కూర్చునే వాళ్ళు, దే ఎర్నింగ్ ఫైన్. సో యూ కమ్ షాప్ ఫర్ క్లీన్ ఫుడ్. కూరగాయలు మంచివి కొనుక్కో, ధాన్యాలు మంచివి కొనుక్కో. అది కొంచెం ప్లాన్ చేసుకో. ప్లానింగ్ లేదు. నువ్వు మంచిగా తినాలంటే కొంచెం ప్లానింగ్ ఉండాలి, బ్యాచ్ కుకింగ్ ఉండాలి. అంటే ఒక పూట అప్పటికప్పుడు వండుకొని తినేస్తే అసలు బెస్ట్ అనుకోండి. కానీ అలాంటి మనకి శ్రద్ధ లేదు, టైం లేదంటే అట్లీస్ట్ కొంచెం ఎక్కువ వండుకొని 2 పూటలకు 3 పూటలకు తినేలాగా వండుకోండి. యూ నీడ్ టు నో. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రోటీన్ గురించి చర్చ జరుగుతుంది. ఎందుకు అంత చర్చ జరుగుతుంది? ఎందుకంటే ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. మనకి సరిపడే ఎక్కువ మంది తినటం లేదు కాబట్టి మార్కెట్ దాన్ని ఒక బిజినెస్ చేసి పడేసింది. అందుకని ఎక్కువ ప్రోటీన్ మాట్లాడుకుంటాం. అంటే ప్రోటీన్ షేక్స్ ఉంటాయి కదా, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు సపరేట్ గా కొని మరీ తాగుతుంటారు. అది ఎంత యూస్ఫుల్ అంటారు? నిజం చెప్పాలంటే నేను అసలు ప్రోత్సాహం చేయను. నేను అంటాను ప్రోటీన్స్ అంతా మనకి హోల్ ఫుడ్స్ నుంచి రావాలి అనేసి. మనకి లెగ్యూమ్స్ అయితే, లెంటిల్స్ అంటే ఏంటి, మన పప్పు దినుసులు, నట్స్ తోటి. ఇప్పుడు రాజ్మాలు, చెన్నాలు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, వీటిలో చాలా ఉంటుంది ప్రోటీన్. అట్లాగే ఆకుకూరలో కూడా ప్రోటీన్ ఉంటుంది. నువ్వుల్లో ఉంటుంది, వేరుశనగలో ఉంటుంది, బాదాంలో ఉంటుంది. ఇట్లన్నీ ప్రోటీన్ ఉంటాయి. అది సరిపోతాయి. నీకు ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు పెరిగే పిల్ల, టీనేజ్, లేకుంటే ప్రెగ్నెంట్ లేడీస్కి మనము ధ్యాస పెట్టి తినాలి. అసలు ఇప్పుడు మొలకల్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, కానీ అందులో ఎంత బిజినెస్ ఉంది?
కదా. Correct. అదే ప్రోటీన్ పౌడర్లో చాలా బిజినెస్ ఉంది. ప్రతి పూట ఇఫ్ యూ గెట్ హుక్ టు ప్రోటీన్ పౌడర్స్ నీకు ఆటోమేటిక్ బిజినెస్ ను. ప్రతి పూట ప్రతిరోజు ఒక్కో మనిషితో ఎంత బిజినెస్ చూడండి. సో దానికి వల్ల ప్రోటీన్ అన్నది చాలా పెద్దది అయిపోయింది. కానీ ప్రోటీన్ అన్నది రెండు రకాలుగా బిజినెస్ ఒకటి. రెండోది ఏంటంటే చాలా మంది నేను మన దేశంలో చూస్తుంటాను, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఇలా వీగన్స్ శ్రద్ధ పెట్టట్లేదు. శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి నీకు ఆ 1 గ్రాము లేకపోతే 0.8 grams per kg వచ్చేలాగా చూసుకోవాలి. కానీ నువ్వు బ్యాలెన్స్డ్గా తిన్నారనుకోండి కొంచెం సరిపోతుంది పెడితే హ్యాపీగా నువ్వు అసలు ఏమి నాకు ప్రోటీన్ రావట్లేదు ప్రోటీన్ షేకులు కావాలి నేను రోజు చికెన్ తినాను అట్లాంటిది ఏమీ లేదు అస్సలు. ఇప్పుడు మనం ఇండియన్స్ కదా, మన ప్లేట్లో ఒక కంప్లీట్ ఫుడ్ అనేది ఏమేమి ఉండాలంటారు చెప్పండి. కొందరికేమో ఇంటి భోజనం ఇష్టం, రైట్? మనం ఇంత అన్నం ఉండాలా, ఎంత కూర ఉండాలి, ఎంత పప్పు ఉండాలి, ఎన్ని కూరగాయలు ఉండాలి, ఇట్లాగన్నీ బ్యాలెన్స్ చూపిస్తుంటాం. అట్లాగే వైబ్రెంట్ లివింగ్లో మనకి ప్రతిరోజు మీల్ సబ్స్క్రిప్షన్స్ 15 ఏళ్ళ నుంచి ఉన్న సర్వీస్ అది. ఏంటంటే ఒకవేళ మీరే పని చేసుకుంటున్నారు, ఇప్పుడు చూసేవాళ్ళు కూడా అనుకుంటారు అలాగే తినాలనుంది ఇవి చెప్పినలాగా, కానీ నాకు రాదు ఒకటి. ఆవిడ దగ్గర నేర్చుకుని, నా దగ్గర కాకపోతే ఇంకొకరి దగ్గర నేర్చుకుని ఇంట్లో చేసినప్పుడు కొన్ని ఏళ్ళు పెట్టేటట్టు అట్లీస్ట్ కొన్ని నెలలన్నా పడుతుంది. ఆ టైంలో నాకు ఆఫీస్కి ఫుడ్ వచ్చేయాలి, ఇంటికి ఫుడ్ వచ్చేయాలి. ఇట్లాంటి ఫుడ్, టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఉండాలి. అంటే మనకి ఒక సర్వీస్ ఉంది మీల్ సబ్స్క్రిప్షన్స్. దాంట్లో మనం ప్రతిరోజు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ పంపిస్తాం. సో దాని ఫోటోలు కూడా పెడుతూ ఉంటాను నేను. అంటే అందరూ మన దగ్గర కొనుక్కోలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ చూస్తే కొంచెం ఐడియాలు వస్తాయి కదా నీకు అన్న ఉద్దేశంతో ఐ షేర్ దోస్. సో చూసుకోవచ్చు. ఏం లేదండి, ఒక ప్లేట్లో నీకు ధాన్యాలు ఉండాలి. ఆ ధాన్యాలు అంటే వైట్ రైస్ కాదు, మిల్లెట్స్. ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు వినే ఉంటారు అన్ని ఫైబర్ మీదే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫైబర్ బాగుందంటే నీ గట్ బ్యాక్టీరియా మంచిగా ఫీడ్ అవుతుంది. గట్ బ్యాక్టీరియాకి నీకు ఫుడ్ ఏంటంటే ఫైబర్. ఆ ఫైబర్ కూడాను నేను అన్ని ఎలా అలా తినేస్తాను, ఫైబర్ పౌడర్ వేసేసుకుంటానంటే కాదు. ఒక్కొక్క ఫైబర్ ఫుడ్లోంచి నీకు వెజిటబుల్ ఫైబర్, ఒక్కొక్క కీరకాయలో ఫైబర్ వేరు, టొమాటోలో ఫైబర్ వేరు, క్యారెట్లో ఫైబర్ వేరు, యాపిల్లో ఫైబర్ వేరు, బనానాలో ఫైబర్ వేరు. ఎందుకంటే మనకి చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది, గట్ బ్యాక్టీరియా. అన్నిటికీ అన్ని రకాల ఫుడ్ అనమాట అది. దట్ విల్ ఫీడ్ దట్ పర్టికులర్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో మీరు తిన్నవి రకరకాల ఫుడ్స్ తినాలి. తింటే అప్పుడు చాలా మంచి కాలనీస్ ఉంటాయి. ఇట్ విల్ సపోర్ట్ యువర్ హెల్త్. ఎగ్జాక్ట్లీ. సో రకరకాలు తినాలన్నమాట. సో నువ్వు ఫైబర్, మన మిల్లెట్స్లో చాలా ఫైబర్ ఉంటుంది. సో అది లెగ్యూమ్స్ నీ అన్నాను కదా, శనగలు అవ్వని లేకపోతే కందిపప్పు, పెసరపప్పు అట్లాంటివి. తర్వాత ఇన్ని రకాల కూరగాయలు, ఒక రకం కూరగాయలు ఇంత కూరగాయ తినాలి. కొంచెం ప్రోబయోటిక్స్ రిచ్ ఫుడ్స్, కొంచెం ఊరబెట్టిన కూరగాయలు అయితే, లేకపోతే ఇదిగో ఇలాగ మజ్జిగలు అట్లాంటివి తింటే యూర్ డన్. అది ఇప్పుడు మీకు రోటీ కూర తింటే మీకు నచ్చొచ్చు, నాకు రైస్ నచ్చొచ్చు. సో అలాగే తినండి. మీరు జొన్న రొట్టి తినండి, నేను ఇది తింటాను, మిల్లెట్స్ తింటాను, లేకపోతే బ్రౌన్ రైస్ తింటాను, రెడ్ రైస్ తింటాను, ఇంకా బ్లాక్ రైస్ తింటాను. అన్ని పండిస్తున్నాం మనం. సో అదే ప్రాంతాన్ని బట్టి కూడా మనం మనం మూడుని బట్టి చేంజ్ అవ్వచ్చు, కానీ హెల్తీగా ఉండాలి. ఏది తిన్నా కూడా అది ఈ ఫుడ్డే హెల్తీ అనడానికి లేదు. మనకి ప్రకృతి ఎన్నో రకాల ఫుడ్స్ ఇచ్చింది, చాయిసెస్ ఉన్నాయి. మీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే ఉండాల్సిన పనే లేదు. అయినా కూడా మన ఇద్దరం కూడా హెల్తీగా తినే అవకాశం మన ప్రకృతి ఇచ్చింది మనకి. సో ఈ ప్రకృతి ఇచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ 30 ఫీమేల్ లేడీస్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఆఫ్టర్ 30 అంటే 20s లో ఉన్నలాగానే ఇంచుమించుగా 40 వచ్చిన తర్వాత కొంచెం కాల్షియం ఎక్కువ ఉండేలాగా, కొంచెం ఐరన్ ఎక్కువ ఉండేలాగా ఉంటే బాగుంటది, బెటర్ ఫర్ యూ. ప్రోటీన్స్ కూడా కొంచెం కేర్ చేయాలి, ఎస్పెషల్లీ ఇంకా పెద్ద అయ్యేటప్పటికి, ముసలు అయ్యేటప్పటికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా కావాలి. కాకపోతే మనం ఆ టైంకి మనం గట్ సరిగ్గా పెట్టుకోలేదు అనుకోండి, ప్రోటీన్ ఇచ్చినప్పుడు అరగదు. సో అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు తింటున్న ఫుడ్ అరుగుతుందా, మీరు నిద్ర బాగా పోతున్నారా, కాన్స్టిపేషన్ లేకుండా టాయిలెట్కి సరిగ్గా 1-2 సార్లు వెళ్తున్నారా రోజుకి, అవి చూసుకోవాలి. అవి చూసుకున్నారనుకోండి, you're good.
ఓకే. అయితే అందంగా మీలాగా ఉండాలంటే స్కిన్ షైనీగా, ఫ్లోలెస్ గా ఉండాలంటే టిప్స్ ఇవ్వండి ప్లీజ్. మీరేం చేస్తున్నారు? బాగున్నారు. సో కొందరికి జెనెటిక్ గా మంచిగా ఉంటది. కొందరికి జెనెటికలీ బాగా తింటే కూడా అటు ఇటు ఉండొచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ వాటర్ రిచ్ ఫుడ్స్ తినాలి. ఓకే. హైడ్రేషన్ బాగుండాలి. హైడ్రేషన్ మన సెల్స్ లోకి వెళ్ళాలి. దేంట్లో ఉంటది హైడ్రేషన్? ఫ్రూట్స్, వెజిటబుల్స్. వేయించిన పదార్థాల్లో ఉండదు. నూనె బాగా గుర్తుపెట్టుకోండి, నూనె చాలా ఘోరము స్కిన్ కి. యాంటీ ఏజింగ్ మీకు ఉండాలి. మీరు తొందరగా ఏజ్ అవ్వకూడదు అంటే ఇప్పుడు నేను అనుకుంటాను, నేనేం పెద్ద ఏం చేసేలేదు, క్రీములు గీములు ఏమీ రాసుకునేది లేదు. మనకి ఫేషియల్ అన్నది టీనేజ్ లో చేయించుకున్నట్టున్నా. అంటే ఇంటేక్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అది నేను అనేది. నేను చేసింది ఏంటంటే లోపలికి ఏదైనా వెళ్తే ఇది ఒక గుడి అన్నట్టు, చాలా ప్రెషస్. దాంట్లోది ఎన్నో నూనెలు, ఎన్నో రిఫైన్డ్ ఆయిల్స్ తో చేసినవి అట్లా తినను, చక్కెర అట్లాంటివి. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు మన బాడీకి ఏంటంటే న్యాచురలీ డీటాక్సిఫై చేసే శక్తి ఉంది. అందుకే డీటాక్స్లు ఏం అవసరంలా యాక్చువల్లీ అది ఉంది. కానీ నువ్వు దాన్ని డ్యామేజ్ చేయొద్దు కదా. నేను లివర్ని డ్యామేజ్ చేయొద్దు, కిడ్నీస్ డ్యామేజ్ చేయకూడదు, ఇట్లా డ్యామేజ్ చేయకూడదు. కాబట్టి క్లీన్ ఫుడ్ తినాలి. అందుకే రిఫైన్డ్ ఆయిల్స్, మైదాలు, చక్కెర, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినొద్దు. అది నీ బాడీకి చాలా చాలా పని పెట్టేస్తుంది. చాలా బాగా చెప్పారు. సో మీరు చెప్పిన విధంగా చేస్తే ఫేస్ మీలాగా గ్లో అయిపోతుంది. అయితే వంట చేసేటప్పుడు ఎలాంటి ఆయిల్ వాడడం మంచిది? చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి కదా. అవును. ఫస్ట్ నూనె చాలా తక్కువ వాడుకోవాలి. మీరు అది ఏ నూనె అయినా చాలా తక్కువ వాడాలి. అది చాలా తక్కువ వాడుకుంటున్నామని అంగీకరించిన తర్వాత నువ్వుల నూనె కానీ, కోల్డ్ ప్రెస్ది గానుగతో పట్టింది నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవ నూనె కానీ, మహా అయితే వేరుశనగ నూనె కానీ, అంతే. వేరే దేశంలో ఉంటే ఆలివ్ ఆయిల్ అట్లాంటివి వాడుకోవచ్చు. అవకాడో ఆయిల్ అని అట్లాంటివి. మన దేశంలో అయితే ఇవి. ఓకే. అయితే ఫీమేల్ కి అవకాడో చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. సో మీరు చెప్పండి. కొబ్బరికాయ కూడా అంత ఇంపార్టెంటే. అక్కడ వాళ్ళకి ఎక్కువ అవకాడోస్ కాస్తాయి కాబట్టి, వాళ్ళ కొబ్బరికాయలు ఉండవు కాబట్టి అది చెప్తున్నారు. అంటే మన కొబ్బరికాయ కావాలండి. వాళ్ళు అనేది అవకాడోలు ఎందుకు అంటున్నారంటే అవకాడోలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, మీకు హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, స్కిన్ గ్లోయింగ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఓకే, అందుకని ఆ ఫ్యాట్ అంటున్నారు. మనకి కొబ్బరికాయ ఫ్యాటేగా. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, అంటే మనం ఏదో ఫారిన్ ఫుడ్ కొనుక్కోవాల్సిన పని లేదు, కానీ మన దేశంలో కూడా అవకాడోలు ఉంటాయి. చూసారు కదా కింద మన దేశం నుంచి ఉన్న అవకాడోలు, అవి మన మార్కెట్ లో చూసే ఉంటారు, చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మనకి అవకాడో తిన. అంతేగాని ఇప్పుడు పల్లెటూరులో నాకు అవకాడో లేదని దే షుడ్ నాట్ ఫీల్, అయ్యో నాకు అవకాశం లేదు అంత మంచిగా ఉంటాను, కానీ ఏం లేదు. నీ వెనకాలే ఉన్నాయి విప్ప పువ్వులు. విప్ప పువ్వులతో చాలా మంచి ఫ్యాట్ ఉంటది. విప్ప నూనె కూడా చేస్తారు. అంటే గ్రామీణ వాళ్ళు, అడవిల్లో ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆ విప్ప పువ్వు, విప్ప నూనె వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అది వాడుకోండి. గడ్డి నువ్వులతోటి నూనె చేస్తారు, నువ్వులతోటి నూనె చేస్తారు. ఆల్ గుడ్ ఫ్యాట్స్. ఓకే, వెరీ గుడ్ ఫ్యాట్స్. అండ్ వైట్ నువ్వులు బెటర్, బ్లాక్ నువ్వులు బెటర్ అంటారు? రెండిటికి వాల్యూ ఉంది. అదే కాకుండా మనం అనుకున్నాం కదా డిఫరెంట్ ఫుడ్స్ తినాలి. ఒక్కొక్కళ్ళు అంటారు, మీరు ఇప్పుడు ఇదన్నా కొంచెం మంచి క్వశ్చన్, అది నల్ల నువ్వుల తెల్ల నువ్వుల అట్లా కాకుండా లైక్ క్యారెట్ మంచిదా బీట్రూట్ మంచిదా అన్నట్టు ఉంటారు కొందరు. అది రోజు బీట్రూట్ మంచిది అంటే రోజు అదే తింటే అట్లా కాకుండా మంచిది కాదు, బట్ యు ఆర్ మిస్సింగ్ ఆన్ ది అదర్ థింగ్స్. రోజు బీట్రూట్ తిన్నా మనకేం నష్టం రాదు, కాకపోతే నువ్వు వేరే కూరగాయలు తినే అవకాశం లేకుండా ఉంటది కదా. బీటా క్యారెటిన్ రాదు, నువ్వు క్యారెట్ తింటావు, క్యారెట్ తింటే నీకు బీటా క్యారెటిన్ వస్తుంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటది కాబట్టి అలా కలిపి చేంజ్ చేస్తూ ఉండండి. రోజు మంచిగా ఉన్న ఫుడ్లు ఎక్కువ తినండి. మునగాకు, ఉసిరికాయ, అవి కొంచెం ఎక్కువ రోజులు తిన్నా కూడా గుడ్, దాంట్లో పవర్ ఉంటది కాబట్టి. సో మిగతావి రిపీట్ చేసుకుంటూ సర్క్యులేషన్. ఓకే మేడం, ఇప్పుడు షుగర్ తీసుకోవడం మంచిది కాదంటారు కదా, కానీ ఇక్కడ చూసిన స్వీట్స్ అవి ఇవి తీసుకుంటుంటారు. ఎంత షుగర్ ఒక మనిషి ఎంత తినాలంటారు? అసలు షుగర్ లాగా అసలు తినొద్దు. కానీ స్వీట్ తినదంటలేదు, చూసారా? నేను స్వీట్ అన్నది మనకి న్యాచురల్ గా తినాలి అనిపిస్తుంది. ఒక్కొక్క టైంలో ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది, కాబట్టి న్యాచురలీ స్వీట్ తినండి. బాగా పళ్ళు తినండి. కొందరికి పళ్ళు తింటే అది స్వీట్ ఎందుకు అయిందమ్మా అంటారు. సో బెల్లంతో చేసినవి తినండి అట్లీస్ట్.
ఓకే. లేకపోతే డేట్స్ తో చేసిన తినండి. Refined తాటి sugar. బెల్లం అని మన దగ్గర చూసే ఉంటారు షాప్ లో. మామూలు చెరుకు తోటి చేసిన బెల్లం ఉంటది, తాటి బెల్లం ఉంటది, కొబ్బరి బెల్లం ఉంటది. మీరు చూసారు కదా బేక్స్ అవును, అయ్యి చూశాను. చాలా కొబ్బరి బెల్లం తోటి చేస్తాం మేము అవి. ఓకే. ఈత బెల్లం ఉంటది, ఇంకా ఖర్జూరం ఉంటది. ఎన్నో రకాల స్వీట్ థింగ్స్ ఇన్ నేచర్. వాటితోటి తినండి. ఓకే. మీరు నేను ఇప్పుడే చూసాను బేకరీలో బేకరీ ఐటమ్స్ పెట్టారు, హెల్దీ అంటున్నారు. బేకరీ ఐటమ్స్ హెల్దీ ఎలా అవుతాయి? బేకరీ ఐటమ్స్ ఆర్ బ్యాడ్ ఫర్ యూ, పీరియడ్. బయట బేకరీ ఐటమ్స్ అవును. అలా కాకుండా ఇందులో మనము అలాంటి ఇంగ్రీడియంట్స్ వాడకుండా చేస్తాం కాబట్టి Okay. బేకరీలో గుడ్. ఓకే. Bakery లో వైబ్రెంట్ good. లివింగ్ లో అంటే మైదా కానీ మైదా ఉండదు, రిఫైన్డ్ షుగర్స్ బేకింగ్ ఉండవు, సోడా. ఇవి కూడా ఉండవు. ఏంటి మన వనస్పతి లాంటి Mhm. డాల్డాలు ఇట్లాంటివి డాల్డా. ఉండవు, రిఫైన్డ్ ఆయిల్స్ ఉండవు. మహా వాడితే కొబ్బరి నూనె వాడతాం అందులో, ఎప్పుడైనా కొంచెం నువ్వుల నూనె వాడతాము. లేదు అంటే మనము కుట్టు పిండితోటి, జొన్న పిండితోటి, ఇప్పుడు మఫిన్స్ చూస్తుంటారు, జొన్న పిండి, బూడిద గుమ్మడికాయ, బనానా, ఇది మన మఫిన్. ఓకే. సో సూపర్. అంటే ఇప్పుడు బేకరీ తినండి ఆరోగ్యంగా ఉండండి అంటల్లా నేను. కానీ బేకరీ తినాలి అంటే ఇట్లాంటి బేకరీ తినండి అంటాను. బేకరీ తినండి కానీ అందులో కూడా ఇలాంటి ఫుడ్ ఉండాలి, ఇలాంటి ingredients. చూడండి, ఇప్పుడు మనకి ప్లమ్ కేక్ ఉందంటే జనరలీ బయట ఈ క్రిస్మస్ టైంలో అది ప్లమ్ కేక్ వస్తుంటాయి, అన్ని టైంలో కూడా ఉంటాయి. రంగులేసిన ఫ్రూట్స్ ఉంటాయి అందులో, డ్రై ఫ్రూట్స్, టాక్సిన్స్ అండి అవి, రైట్. మన దగ్గర Food ఉందంటే colours. రియల్ ఫుడ్ కలర్. ఇప్పుడైతే రియల్ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. మనమే ఎండబెడతాం, ఎండబెట్టి దాంట్లో మనం ఇప్పుడు మామిడికాయ సీజన్ లో మామిడికాయలు ఎండబెడతాం, తాండ్రలా కాకుండా బద్దలు చేసేసి పెడతాం. దాన్ని ముక్కలు కోసి అంజీర్ ముక్కలు అయితే, ఖర్జూరం ముక్కలు అయితే ఇవన్నీ వేస్తాం అనమాట. అందులోకి వేసి మనము క్లీన్ ఇంగ్రీడియంట్స్, కుట్టు ఫ్లవర్ తోటి అట్లా చేస్తాము. లేదు గోధుమ పిండి వాడామంటే హోల్ గోధుమ పిండి, అది మన ఎర్లూమ్ అంటారు కదా, కప్లీ వీట్ అని, అలాంటి వీట్స్ అన్ని తీసుకొచ్చి వాడతాం అనమాట. సో ఇట్స్ రియలీ బేకరీలు ద బెస్ట్. సూపర్. షుగర్లో ఎందుకు వద్దంటే షుగరే కారణం మనకి ఒబేసిటీకి అయితే, క్యాన్సర్. షుగర్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ అనమాట. నీకు డయాబెటీస్కి అయితే, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మందికి రావటం వల్ల షుగర్స్. అందుకని పక్కన పెట్టేసి స్వీట్ కావాలంటే మన న్యాచురల్ స్వీట్స్ తినండి, ఎమోషనలీ కంఫర్ట్ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు, అమ్మో జబ్బు అంట, నేను తినను అని చెప్పి మామిడికాయ తినడానికి బాధపడతారు, భయపడతారు. అరటిపళ్ళు తినడానికి భయపడతారు. అట్లాంటి వాటికి భయపడద్దు. ఎందుకంటే అట్లాంటి వాటికి భయపడి స్ట్రెస్ వచ్చేసి తర్వాత ఆపుకోలేక తప్పులు చేస్తాం. వెళ్ళిపోయి మైసూర్ పాక్ తినేస్తాము, ఐస్ క్రీమ్ తింటాము, అట్లాగా గులాబ్ జామున్ అట్లా తినేస్తాము. అట్లా కాకుండా మీకు మీ బాడీ అడుగుతుంది అనుకోండి కొంచెం స్వీట్ తినాలి అనేసి, మంచి స్వీట్ తీసుకుని హ్యాపీగా తినేసి వదిలేసేయండి. సూపర్. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మాల్పువా ఉంటుంది. లిసన్ టు యువర్ బాడీ అంటారు. లిసన్ టు ద బాడీ, గివ్ ఇట్ ద న్యాచురల్ అండ్ ద మోస్ట్ టేస్టియస్ట్ ఫుడ్ అండ్ ఆనర్ యువర్ సెల్ఫ్. నిన్ను ఆనర్ చేసుకుని దాన్ని కంఫర్ట్ చేసుకుని హ్యాపీగా ఉండు. చాలా బాగా చెప్పారు మేడం. ఫైనల్ గా ఇప్పుడు ఈ వైబ్రెంట్ లివింగ్ రెస్టారెంట్ గురించి మాకు చెప్పండి. ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఇది, ఎందుకు ఇంత స్పెషల్ ఇది? ఇంకా అంత ఫేమస్ అవ్వలేదు, మీరే ఫేమస్ చేయాలి. లేదు, చాలా ఫేమస్. స్పెషల్ ఇస్ ఫర్ షూర్. మనకి చాలా మంది వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకా దీనికే వస్తారు. వాళ్ళు బయటికి వెళ్తాం అంటే ఇక్కడికి రావటం అని మాకు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు మనం బ్రంచ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సాటర్డే సండే మనకి బ్రంచ్ ఉంటుంది. ఏంటంటే చాలా మందికి వీగన్ ఫుడ్ అంటేనే తెలియదు. పైగా నేను వీగన్ ఫుడ్ అనేం పెద్దగా చెప్పట్లేదు. టేస్టీ ఫుడ్ ఎలాగ వస్తుంది అబ్బా హెల్తీగా ఉంటే, హెల్తీ అంటే టేస్టీ ఉండదు కదా అని చాలా మంది రావడానికి కూడా భయపడతారు. కానీ ఒకసారి వచ్చారంటే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో ఇంత టేస్టీగా ఉంటుందా. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంజాయ్ చేయటమే కాకుండా తిన్న తర్వాత ఫీలింగ్. చాలా మందికి బయటికి వెళ్ళి తిన్న తర్వాత చాలా సార్లు నీరసంగా ఉంటది, డైజెషన్ ప్రాబ్లం ఉంటది, అబ్బాయి ఎందుకు వెళ్ళామరా బాబు అనుకుంటాము. అట్లాగా నువ్వు తింటున్నప్పుడు కూడా అనుకుంటావు తప్పు చేస్తున్నాను అనుకుంటూ తింటావు. అలాగుండదు ఇది ఇక్కడ. నువ్వు తిన్నప్పుడు అంటే నీ ఫీలింగ్, అంటే నీ బాడీ థ్యాంక్ యూ చెప్తా ఉంటది అనమాట. అండ్ నీ ప్యాలెట్ థ్యాంక్ యూ చెప్తా ఉంటది, అంటే నచ్చింది. తర్వాత ఫీలింగ్. సో అందుకే మనం ఏం చేసామంటే, మనకి మెన్యూ ఉందండి, చాలా పెద్ద మెన్యూ. 3 ఇది ఒకటి ఉంది మనకి, కజాగూడలో ఉంటుంది, ఎయిర్పోర్ట్ లో కూడా ఉంది వైబ్రెంట్ లివింగ్. మెన్యూ ఉన్నాయి కూడా. కానీ మనము శనివారం ఆదివారం బ్రంచ్ అని పెడతాం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకసారి మీరు తిన్నారు, మీకు నచ్చేసింది, మీకు తెలుసు, మీరు అస్తమాటు వస్తున్నారు. నీ ఫ్రెండ్స్ని తీసుకురావాలంటే నీకు కన్విన్సింగ్గా చెప్పాలి, రైట్? నువ్వు తీసుకొస్తావు ఒకసారి,
తీసుకొచ్చినప్పుడు పొరపాటున వాళ్ళకి నచ్చనిది ఏదైనా ఆర్డర్ పెట్టారు అనుకోండి, ఇంకా వాళ్ళకి అమ్మో నీకైతే నచ్చింది కానీ నాకైతే నచ్చదు అనొచ్చు. ఓకే. బ్రంచ్ ఉంది అనుకోండి, 40-50 రకాలు ఉంటాయి డిషెస్. అది ఒక ప్రైస్, నువ్వు అందరూ ఎంత కావాలంటే అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. సో నీకు చాయిసెస్ ఉంటాయి, ఏదంటే అది తీసుకుని తినొచ్చు, రైట్? సో అప్పుడు తెలుస్తుంది అనమాట, ఓహో ఇలాగా తినొచ్చు, బా ఎంత బాగుందో అని. నువ్వు ఇంటికి వెళ్ళి కూడా ఐడియాస్ వస్తాయి, నువ్వు రేపు విల్ బి మోటివేటెడ్ టు డూ క్యారెట్ తో ఇలా చేయొచ్చు, మిల్లెట్స్ ఇలా చేయొచ్చు అని ideas. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఐడియా లేక కూడా మనం సరిగ్గా తినము. అదే కాకుండా నా పిల్లలకి నచ్చదు అనేస్తాం, ఆ పిల్లలే వచ్చి ఇది నచ్చితే ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటి? సో వాళ్ళని చూసి ఓ మనం ఇలా చేసుకోవచ్చు. సో మనకి చాలా మంది శనివారం ఆదివారం వెయిట్ చేస్తూ ఉంటారు వచ్చి తినడానికి, ఎందుకంటే రకరకాల కూర్చుని రిలాక్స్డ్ గా నువ్వు ఎంత కావాలంటే అంత తినొచ్చు. హెల్తీ ఫుడ్ ఎంత తిన్నా ఓకే కదా, అంతే కదా, ఇంకా హెల్దీగా తయారవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, మాకు ఇంత హెల్దీ టిప్స్ ఇచ్చారు. అండ్ మాకు అవగాహన, ప్రజల్లో ఫుడ్ అందరికి దొరుకుతుంది, మిల్లెట్స్ మన దేశానికి గర్వకారణమైన మిల్లెట్స్ ని మనం seriously. ఎలా వాడుకోవాలో మనకు తెలియట్లేదు. సో ఇదే అన్నమాట మన ఉద్దేశం నిజం చెప్పాలంటే. సో మనకి చాలా మిల్లెట్స్ దొరుకుతున్నాయి, వాటిని మనం ఎలా యూజ్ వాడుకోవాలి? చేసుకోవాలి. మనకి ఏమనుకుంటా అంటే, మీరు అన్నట్టుగా మిల్లెట్స్ అంటే ఊరికే అన్నం బదులు మిల్లెట్స్ అంతే. ఎన్ని రకాలు చేసుకోవచ్చో, ఎన్ని రకాలు చేసుకోవచ్చో. అదే కాకుండా మనం ఎప్పుడు చేసుకుని కూడా కొంచెం ఇంకా క్రియేటివ్గా కూడా చూసుకోవచ్చు. ఉతప్పం, మిల్లెట్స్ ఉతప్పం చేస్తాం ఇక్కడ. దాంట్లో మనము శాండ్విచ్ లాగా చేస్తున్నాం, టోఫు పెట్టేసి, టోఫు క్రీమ్ లాగా. అంటే పిల్లలకి కొంచెం ఎక్సైట్మెంట్ కావాలి అనేసి ఎన్నో రకాలుగా మిల్లెట్స్ ని వాడుకోవచ్చు. మిల్లెట్స్ తోటి జున్ను చేస్తాం మనం. మిల్లెట్స్ తో జున్ను, మిల్లెట్స్ తోటి నానపెట్టేసి పాలు తీసి ఆ పాలుని జున్ను లాగా చేస్తాము. సో ఎన్నో రకాలు చేసుకోవచ్చు అనమాట. ఆ రెసిపీస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నాయి. నేర్చుకోండి, నేర్చుకుంటే లైఫ్ విద్య మీ చేతిలో ఉంది. ఇంకా లైఫ్ కి మీరు మంచిగా తింటే మీ పిల్లలు మంచిగా తింటారు. ఆబ్వియస్లీ నువ్వు పెట్టింది తింటారు. ఒక్కోసారి అలవాటైపోయి బయట తింటున్నా వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలందరికీ కూడా నాలెడ్జ్ ఉంది, కాకపోతే వాళ్ళకి మీన్స్ లేవు. అది మనము పెద్దవాళ్ళం, మనం ఇవ్వాలి వాళ్ళకి ఆ చాయిస్ అని, ఛాన్సెస్. కరెక్ట్. సో అలాగా నా ఉద్దేశము. బిజినెస్ అయితే నడుపుతున్నాను కానీ 15 ఏళ్ళ నుంచి మన రియల్ ఇంటెన్షన్ ఈజ్ టు ఎంపవర్ పీపుల్. ఎందుకంటే దాంట్లోనే ఆనందం ఉంది. అది మీ అంటే మీ మాటల్లో, మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది ఎంత హ్యాపీగా మీరు అంటే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా చేసుకొని తినండి, మీరు హెల్దీగా ఉంటారు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే నాకు ఆ ఒక్కటి నువ్వు కనెక్ట్ చేసావంటే యు హ్యాపీ. అంతే, యు హ్యాపీ. మనకేం కావాలండి చివరికి? ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటే సరిపోదు కదా, 10 మంది హ్యాపీగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అది నువ్వు. కానీ ఇప్పుడు ఎంతో మందిని చూస్తుంటాం, బరువుతోటి బాధపడతారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంచెం చాలా వరకు మన చేతుల్లో ఉంది, చాలా వరకు మన చేతుల్లో ఉంది. ఫుడ్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మూవ్మెంట్, స్లీప్, కొంచెం ప్రాణాయామ, మెడిటేషన్ అన్నీ కూడా భాగమైతే అన్నిట్లోకి టాప్ లో ఉంది ఫుడ్. చాయిసెస్ మనం చేసుకోవాల్సిందే. అది రోజుకి 3 సార్లు మినిమం చేస్తాం ఆ చాయిస్. అది చేసుకున్నప్పుడు మనం మంచిగా చేసుకుంటే హ్యాపీనెస్. నువ్వు ఎంత పెద్ద వ్యాపార బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఎంత పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అన్లెస్ యు ఆర్ హెల్తీ యు ఆర్ నాట్ హ్యాపీ. ఎక్సలెంట్ గా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సో చూసారు కదా, అంటే మనము ఫుడ్ ఎంత హెల్దీగా వండుకొని అంత హెల్దీగా హ్యాపీగా జీవించండి అంటున్నారు, రైట్? సో బాయ్ చెప్పేసేయండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.